అబ్బా డ్రైవింగ్ లో పోటీ పెడితే గీ అన్న ఫస్ట్ వచ్చేటట్టున్నాడు కదా, మామూలుగా డ్రైవింగ్ లేదు కదా ఈయనది. ఇక పోలీసు వాళ్ళను పబ్లిక్ ను టోల్ గేట్ ను కూడా దాటాడు కదా, ఎట్లు ఉరుకుతుందో చూడురి బండి. ఇక గిసోంటి అన్ని మనం సినిమాలు అలా చూస్తాం, కానీ మీకోసం రియల్ స్టోరీని పట్టుకొచ్చిన. మరి గంతగానం పరిధానం చూపెట్టిన గా అన్న ఎవరు, ఏడాయింది, గా ముచ్చట ఏందో పురా కరుసుకోండి. ఇదెక్కడి మాస్ పర్ఫార్మెన్స్ రా నాయన, దొంగలు కూడా గింత పని మంతులు ఉన్నారు. జరుగురి అంబులెన్స్ లెవెల్ కు ఆపతున్నది, సైరన్ వేసుకొని వస్తుందని అందరూ పక్కకు జరిగిరు. కానీ వెనక సీరి పోలీసు వాళ్ళ బండి వచ్చుడుతోని జనాలకి ఏం అర్థం కాలే. సినిమాలల్లా ఈ రోజు వెళ్ళినట్టే తోలుతుండు అంబులెన్స్ ను. బండి కొన్నప్పటి నుంచి ఓనర్ కూడా ఈ తీర్లా నడపకుండొచ్చు. మరి గీ ముచ్చట బరాబర్లకు ఎందుకు పట్టుకొచ్చిర్రు అంటారా? అయితే నూర్రి, అంబులెన్స్ నడిపేది డ్రైవర్ కాదు, అందులో ఎవరు పేషెంట్లు లేరు. అవు అంబులెన్స్ దొంగతనం చేస్తుండు. వెనకాలకెళ్లి పోలీసు ఎమ్మడి వాడుతోని ఇట్లా దొంగకు పోలీసులకు బండ్ల పోటీ నడిచింది. హయత్ నగర్ నుంచి విజయవాడ రూట్ కు నడిచింది ఈ బండ్ల పోటీ. ఈ కార్ను దొంగతనం చేసుడు కంటే డ్రైవర్ కొలువు చేసిన బతుకు బాగుపడు కదరా నాయన. టోల్ గేట్ ను కూడా చూస్తలేదు, నాకెవ్వరు అడ్డు లేరు అనుకుంటేనే సంపుడు చంపుతుండు బండి. ఇట్యాల మండలం కాడ పోలీసులంతా పట్టుకుందామని కాపు కాసిర్రు. ఆడ ఏఎస్ఐ జాన్ రెడ్డి అన్నను గుద్దితే దెబ్బలు బాగానే తాకినాయంట. హైదరాబాద్ లో ఓ ప్రైవేట్ దవాఖానలో చికిత్స పొందుతున్నాడు. బగ్గనే దెబ్బలు తాకుడుతోని ఆ పోలీస్ అన్న పరిస్థితి అటో ఇటో అన్నట్టే ఉందంట. వామ్మో వీడు బాగా కరడు కట్టిన దొంగ ఉన్నట్టుండ అనుకుని పోలీసు వాళ్ళంతా సూర్యాపేట కాడ టేకుల మట్లానే రోడ్డుకు అడ్డంగా మొత్తం లారీలు పెట్టి పట్టుకున్నారు ఈ దొంగని. అగో బండి రోడ్డు పక్కన ఇట్లా బురదలకు దింపిండు. ఈ బడివేగాడు ఇంత ముందు కూడా బగ్గనే దొంగతనాలు చేసిండంట. ఎంత పని చేస్తీవి, బండ్లు కొట్టేయాలి గాని ఇట్లా ఏ బండి కొట్టేయాలో తెలియదా? చల్ దొంగల పర్వంతా తీతివి కదరా అని రంది పడుతున్నారు గీ ముచ్చటెరికైన కతిమ్మ దొంగలు. అరే మేము ఇంతగానో ఏమటి పడుతున్నాం, మమ్మల్ని ఖాతరు చేయకుండా మమ్మల్ని గింత తిప్పలు పెడతావా అని చెప్పేసి పోలీసు వాళ్ళు పెళ్లి కొడుకుని చేస్తానికి పోలీస్ స్టేషన్ తీసుకుపోయిండ్రు. ఈ అంబులెన్స్ ఎత్తుకపోయి ఏం చేద్దాం అనుకున్నావురా నాయన? అంబులెన్స్ అయితే సైరన్ వేసుకుని రప్పరప్పు పోలీసు వాళ్ళు ఎవరు పట్టుకోరు, ఏడికైనా ఈజీగా పోవచ్చు అనుకుని ప్లాన్ వేసినట్టుండు కాక. దొంగకు చెప్పే లాభం అన్నట్టు ఈ నడుమ దొంగలు తెగమోపయ్యిర్రు. పోలీసు అన్నలు వాడు ఇంత ముందుకు ఏమేం కొట్టేసిండు, ఏడేడా కొట్టేసిండు అన్ని లెక్క తీసి కోర్టుకు అప్పచెప్పే పనిలో పడ్డారు.